చనిపోయిన భర్తకు గుడి కట్టి అతడి స్మృతులతో జీవిస్తున్నారు ఓ మహిళ. భౌతికంగా తన భర్త లేకున్నా నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రాణ ప్రతిష్ఠ చేశారు. మహబూబాబాద్ జిల్లా పర్వతగిరి శివార్లోని సోమ్లా తండాకు చెందిన కళ్యాణి భర్త చనిపోయారు. ఎంతో ప్రేమగా చూసుకున్న భర్త చనిపోవడాన్ని తట్టుకోలేని కళ్యాణి విగ్రహాన్ని చేయించుకుని అందులో తనను చూసుకుంటా అంటున్నారు. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మంటగలుతున్న ఈ రోజుల్లో తన భర్త మృతి చెందిన కారణానికి సంబంధించినటువంటి కరోనా కాలంలో తన భర్త అటువంటి హరిబాబు అంటే కరోనాతో మృతి చెందడం, తనకి భర్త లేని లోటు ఎలా అనేది తీర్చుకోవాలని చెప్పేసి రోజు తనకి గత స్మృతులు గుర్తుకొస్తున్న నేపథ్యంలో ఎలాగైనా సరే తన భర్త భౌతికంగా లేకపోయినా కూడా సంబంధించినటువంటి తనకి గుడి కట్టించేసి తనని రోజు చూసుకోవాలనే ఉద్దేశంతో తలచినటువంటి భార్య కళ్యాణి ఈరోజు అంటే గత 5 సంవత్సరాల భర్త మరణానంతరం ఇవాళ తన భర్తకు మీద గుడి కట్టించి పూర్తిగా సంబంధించినటువంటి రాజస్థాన్ నుంచి తన భర్త రూపంలో ఒక విగ్రహం తయారు చేసి ఉన్నటువంటి మహబూబాబాద్ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి సోమ్లా తండాలో ఒక గుడి కట్టించి దాన్ని ఈరోజు ప్రత్యేక పూజలు చేయించుకున్నది. అయితే ఎందుకు మరి భర్త గత స్మృతి గుర్తు చేసుకుని ఇవాళ ఇలాంటి కార్యక్రమాలు ఎందుకు చేసిందని చెప్పేసి మనతో మాట్లాడడానికి సంబంధించినటువంటి కళ్యాణి గారు మనతో పాటు ఉన్నారు. వాళ్ళు అడిగి తెలుస్తున్నాం. మీరు చెప్పండి, ఎందుకు ఇలా గుడి కట్టాల్సి వచ్చింది మీ భర్తకి ఇవాళ? ఎందుకనంటే ఇక మాది అరేంజ్ మ్యారేజే, లవ్ మ్యారేజ్ ఏం కాదు, అరేంజ్ మ్యారేజే. కానీ అరేంజ్ మ్యారేజ్ లాగా ఉండలే మేము. ఒక చెల్లి అన్న కూడా ఉండరు, అలా ఉన్నాము. అమ్మ మేడంతో పదాలు తప్ప వేరే లేదు. ఇంకోటి ఏంటంటే కంటికి రెప్పాల కింద పాదాలు పెడితే కందిపోతాయి అన్నట్టుగా చూశాడు. తనకు నేను, నాకు తను. నేను పోయినా తను ఉండరు, తను పోయినా నేను ఉండను, అలా ఉండేవాళ్ళం. అలాంటిది తను కాంట్రాక్టు వర్క్ ఫీల్డ్ మీద 43 ఇయర్స్ ఏజ్. అప్పుడు వర్క్ ఫీల్డ్ మీదనే ఫీవర్ వచ్చింది. ఇది టైఫాయిడ్ అనుకున్నారు ఫస్ట్ కరోనాలో, కానీ అది కరోనా కాదు అని మాకు తెలుసు. కానీ అది కరోనా లోపల అటాక్ అయిందని తెలియదు. తీరా కొంచెం ఓవర్ అయ్యేసరికి హైదరాబాద్ తీసుకెళ్ళినాం. 15 లక్షలు అయినాయి. ఇక స్ట్రోక్ వచ్చేసింది. ఇక అప్పుడు ఎవరు విగ్రహాన్ని ఇంటికి పంపించే పరిస్థితి లేదు. అన్ని లాక్డౌన్లో పోయి అంటే తీసుకురావడానికి పర్మిషన్ లేదు. ఆటే కాల్ పెట్టనుండే అందరూ మున్సిపాలిటీ వాళ్ళు. కానీ ఎలాగైనా నా భర్తని నేను ఇంటికే తీసుకెళ్తానని కొంచెం ఇక్కడ పేరు పొంది ఉన్నారు. అన్నీ మంచి పనులు చేశారు, గుళ్ళు గోపురాలు ఇవి అవి అన్నీ మంచి పనులు చేసి ఉన్నారు. సో ఓన్ కాంట్రాక్ట్ చేసిన ప్రజలకి మంచి పని చేసి ఉన్నారు. ప్రజల్లో మంచి పేరు ఉంది, గుర్తింపు ఉంది. ఎలాగైనా నేను నా ఊరికే తీసుకెళ్ళాలని పట్టుబట్టి డబ్బులు 40,000 ఖర్చు పెట్టి నా చైన్లో నా ఓన్ ప్రాపర్టీలో తీసుకొచ్చి కాలబెట్టాను. ఇక కాలబెట్టడం అయితే కాలబెట్టాను. అప్పుడు ఎలా ధైర్యం వచ్చిందో నాకు తెలియదు. బ్రతికి ఉన్నప్పుడు ఒకరికి ఒకరు మీరు లేకపోతే నేను ఉండను, నేను లేకపోతే నువ్వు ఉండను అని మాట్లాడుకునే వాళ్ళం. నేను ఎలా దానం చేశానో నాకు తెలియదు. దానం చేశాను. తర్వాత అర్థమవుతుంది నహరి ఏడి, నహరి నా నుంచి దూరం అయిపోయాడు. 1 ఇయర్ దాకా కోమలం లేకున్నా. ఇక మా అక్కగారి కొడుకు, మా అన్నయ్య కూతురు, మా తరపున మా బావగారు అందరూ నా తోడుండి కంటికి రెప్పులా చూసి 5 నెలలు స్లీపింగ్ టాబ్లెట్ ఇచ్చారు. నారి కనబడాలి తాపతన ఎలాగైనా విగ్రహం రూపంలో చూసుకో, విగ్రహం కూర్చోబెడదామని కొంచెం టాక్ తీశారు వీళ్ళు. దానికి ఎలాగైనా నా భర్తకి మాకు పిల్లలు లేరు, మేము ఇంత ప్రేమగా బ్రతికిన గుర్తుకి నేను చనిపోతే నాతోటి సమాధి అయిపోతుంది, తను లేరు నాతో సమాధి అయిపోతుంది. అవ్వకూడదు, నా భర్తని నిలబెట్టాలి. పిల్లలు లేని ప్లేస్లో నా భర్త ఇంకా కొన్నాళ్ళు బ్రతకాలి ప్రజల్లో అని పట్టుబట్టి ఎన్ని కష్టాలు వచ్చినాయో, నాకు అడ్డంకులు వచ్చినాయి. అమౌంట్ లేక వీళ్ళు వాళ్ళు అన్ని చాలా ఇబ్బందులు పెట్టారు. ఫస్ట్ ఒకటి చెప్పించా, అది కొంచెం పేస్ రాలేదు, అది వదిలేసా. మళ్ళీ అంతకుముందు ఆగ్రాలో చెప్పించా.
గుండెలో నీళ్ళు అన్నీ ఇనికిపోయినాయి. ఇప్పుడు అంతకుముందు ఆగ్రాలో చెప్పించా, 2 లక్షలు వదిలేసా, మంచిగా రాలేదని. మళ్ళీ రాజస్థాన్ వెళ్ళా, రాజస్థాన్లో చేపించా 5.5 లక్ష. ఇప్పుడు తీసుకోవచ్చు నా శాయశక్తితో. ఎన్ని కష్టాలు వచ్చినా నిలబెట్టాలి. ఎవరు ఏం చేసినా సావనైనా సస్తా, నిలబెట్టిన మరో రోజే సస్తా, కానీ నిలబెట్టాలి అనేసి నేను నా భర్త మూర్తి చేపించుకున్నాను. 2 లక్షలు. ఇప్పుడు అన్ని కార్యక్రమాలు విన్నారు కదా. సంబంధించినటువంటి భర్త చనిపోయిన సందర్భంలో కూడా అంటే గత 3 రోజుల నుంచి కూడా ఈ విగ్రహ ప్రాణ ప్రతిష్టకి మొత్తం 3 రోజుల నుంచి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఇది ముఖ్యంగా తనకి పిల్లలు లేకపోయినా కూడా తన భర్త కూడా అంటే మరణించినా కూడా తన భర్త రూపం బతికుండాలని చెప్పేసి, తను చనిపోయినంత కూడా తన భర్త జ్ఞాపకాలు కూడా ఊరికి ఉండాలని చెప్పేసి మొత్తం ఇక్కడ విగ్రహం ప్రతిష్ట అని చెప్పేసి ఆమె అన్నిటి కార్యక్రమం చెప్తున్న పరిస్థితి ఉంది. అంటే రానున్న రోజుల్లో కూడా తన భర్త జ్ఞాపకాలు బతికే ఉండాలని చెప్పేసి అంటుంది భర్త భార్య కళ్యాణి. ఇది ఇక్కడ పరిస్థితి. నిరంతర మధుబిగ్ టీవీ, మహబూబాబాద్.